హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నివాస్. ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ బయట అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కనే మాత్రం మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంటుంది. ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో మాత్రం ఎవ్రీ డే 5 lakhs పీపుల్స్ ట్రావెల్ చేస్తారు ఇన్ వన్ డేలో. 1996 ముందు మాత్రం దీనికి మద్రాస్ స్టేషన్ అని పిలిచేది, కానీ 1996లో చేంజ్ చేశారు ఫ్రెండ్స్, చెన్నై సెంట్రల్ అని. 2019లో డాక్టర్ ఎంజి రామచంద్రన్ చెన్నై సెంట్రల్ స్టేషన్ అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం నేను ట్రైన్లో వెళ్తుంటే వ్లాగ్ తీశాను, చూడండి ఎలా ఉందో. స్టేషన్ వచ్చేసి మాత్రం ఇలా ఉంటుంది. ఈ స్టేషన్లో మాత్రం మనకి 17 ప్లాట్ఫారమ్స్ ఉంటాయి. అందులో మనకి 1 to 11 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ 12 to 17 లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అంటే చెన్నైలో తిరిగే ట్రైన్స్. ఆ లోకల్ ట్రైన్స్ కూడా మాత్రం మనకి 5-10 రూపీస్లో ఛార్జ్ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ప్లాట్ఫారం 1, 2 మాత్రం సపరేట్ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. దాని ముందే మనకి వెయిటింగ్ హాల్స్ ఉంటుంది, అండ్ దాని ముందే మనకి ఎగ్జిట్ ఉంటుంది ఫ్రెండ్స్. వెయిటింగ్ హాల్స్ మాత్రం అందులో 2 ఉంటాయి, అండ్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 5-6 ఫ్రంట్ మాత్రం మనకు రూమ్స్ ఉంటాయి. అండ్ దాదాపు మాత్రం చాలా ట్రైన్స్ ఇక్కడనే ఎండ్ అవుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 దగ్గర మాత్రం ఎగ్జిట్ ఉంటుంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అండ్ 6-7 ప్లాట్ఫారం దగ్గర అయితే మెయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఉంటాయి. 10 బుకింగ్ సెంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనకు బుకింగ్ కౌంటర్ ఉంటుంది, అండ్ 10 టికెట్ బుకింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు అక్కడ ఉన్న వెయిటింగ్ హాల్ ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంటుంది వెయిటింగ్ హాల్. మనకు అక్కడ మాత్రం ఫుడ్ ఎలాంటి డోకా ఉండదు, మనకి ఫుడ్ 24x ఉంటుంది ఫ్రెండ్స్. ఫుడ్ స్టాల్స్ మాత్రం ఓపెన్లో. అక్కడ ఉన్న మన ఇమేజెస్ మాత్రం ఇక్కడ చెన్నై సెంట్రల్లో ఫేమస్ ప్లేసెస్ ఫ్రెండ్స్. వెయిటింగ్ హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా, ఇది మాత్రం మనకు బయట బస్ స్టాప్ ఫ్రెండ్స్. ఏమి ఇలానే ఉంటుంది అవుట్ సైడ్. అండ్ దీని ముందర మాత్రం మనకి స్టేషన్ బయట వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీని ముందటనే మనకు మాత్రం చెన్నై పార్క్ అని ఉంటుంది. ఇప్పుడు మేము మాత్రం పార్క్ దగ్గర వెళ్తున్నాం చూడండి. స్టేషన్ మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది. ఇది మాత్రం మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఫ్రెండ్స్. అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ మాత్రం మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మేము మాత్రం పార్క్ స్టేషన్ వెళ్తున్నాం చూడండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది, మనకి సపరేట్గా స్టేషన్ బయట ఉంటుంది. అండ్ మెట్రో స్టేషన్లో మీకు చూపెడితే ఇలా ఉంటుంది. ఇందులో మెట్రో అండ్ పార్క్ స్టేషన్ మాత్రం మనకి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మేము అండర్ గ్రౌండ్ వెళ్తున్నాం. ఇలానే స్ట్రీట్ అండర్ గ్రౌండ్ వెళ్ళినాక స్ట్రీట్ పోతే మనకి మెట్రో స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మనకి మెట్రో స్టేషన్ మాత్రం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. మెట్రో ట్రైన్స్ వచ్చేసి ఇలా ఉంటున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మాత్రం నేను పార్క్ స్టేషన్ పెడుతున్నాను. ఇది వచ్చేసి లోకల్ ట్రైన్స్ ఫ్రెండ్స్. ఈ కంచెలు నేను తాంబరానికి మాత్రం 10 రూపీస్ తీసుకుంటూ ఈచ్ మెంబర్. లోకల్ ట్రైన్స్ వచ్చేసి ఇలా ఉంటున్నాయి చూడండి. ఇది వచ్చేసి మాత్రం మనకి పక్క స్టేషన్ ఫ్రెండ్స్. పక్క స్టేషన్లో సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ చెన్నై సెంట్రల్ మాత్రం మనకి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మనకి వెయిటింగ్ హాల్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్ మాత్రం మనకి కావాలంటే చాలా ఉంటున్నాయి. ఇది మాత్రం మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లాంగ్ వ్యూ ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. దీని పక్కనే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. ఇది మాత్రం మనకి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్, ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలంది. స్టేషన్ వచ్చేసి మాత్రం ఇలా ఉంటుంది చూడండి. అండ్ స్టేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. మనకు నైట్ డ్రైవ్ ఎట్లాంటి భయం ఉండదు, మనకి చాలా అంటే చాలా డేర్గా ఉంటాం. ఇలా ఉంటుంది. దీని పక్కనే మోర్ మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీసు. మోర్ మార్కెట్లో మాత్రం మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఉంటుంది చూడండి. అండ్ నేను ఇది మాత్రం వెళ్తుంటే తీసిన ఫ్రెండ్స్. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
మీకు మాత్రం మళ్ళీ చూపెడుతున్నా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్.